ఒకడు ఒకవేళ దారి తప్పితే రెండోవాడు పట్టించుకోకుండా ఉండకూడదు. అవసరమైతే దర్శించి ఆ వ్యక్తిని చెప్పి, హెచ్చరించి, ప్రేమించి, ఆదరించి, ధైర్యపరిచి, విశ్వాసములో బలపరిచి తిరిగి దారిలోకి తీసుకొని రావాలన్నాడు. ఒకరినొకరు ఇలాగా త్రోవ తప్పిపోకుండా కాపాడండి. త్రోవ తప్పిపోకుండా కాపాడండి. చూడండి ఒక్కసారి మొదటి వచనం నుంచి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదమ్ములనైనను చిక్కుకున్న యెడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. అదుగో, సాత్వికమైన మనస్సు, ఓర్పు కలిగిన మనస్సుతో, సహనము కలిగిన మనస్సుతో, భరించే మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. రెండవ వచనం. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకని భారమును ఒకడు ఇలాగూ భరించి క్రీస్తు నియమమును ఇలాగూ సంపూర్తి చేయమన్నాడు. ఎవరైనా దారి తప్పిపోతే నువ్వేం చేయాలన్నాడు? పోయాడుగా, లోకంలో కలిశాడుగా. లోకంలో కలిశాడు అన్నయ్య అని నిగిలించుకుంటూ వచ్చి చెబుతారు నాకు. ఒకళ్ళు వచ్చి లాగా ఒకటి బీకాలనిపించింది నాకు. పోయింది, లోకంలో కలిసిందిగా, లోకంలో కలిసింది, లోకంలో కలిసిందని చెబుతున్నా. నువ్వేం చేస్తున్నా? లోకంలో కలిశాడని చెబుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? నీ వంతు నువ్వేమన్నా చేసావా? అది చెప్పాలా. చాలా ప్రయాసపడ్డాను, కానీ ఎంత చెప్పినా వినలా, బలహీనపడ్డారు. ప్రార్థన చేయండి అన్నయ్య, నేను కూడా చేస్తాను, మళ్ళా ప్రయత్నిస్తాను. ఆ ఆత్మను దుష్టుడి చేతికి చిక్కకుండా కాపాడుకోవడానికి నేను ప్రయాసపడతాను అన్నయ్య అని చెబితే సంతోషపడతా. బాధ్యత కలిగిన బిడ్డలని. దారి తప్పారుగా, లోకంలో కలిశారుగా, లోకానుసార్లు అయ్యారుగా అని ఆనందంగా ఇగిలించుకుంటూ వచ్చి చెప్పడం కాదు. వారి విషయంలో కన్నీళ్ళు ఉండాలి, భారం ఉండాలి. మంచి దారికి తీసుకొని రావడానికి సాత్వికం, ఓర్పుతో వారి కోసం ప్రయాసపడాలి. అసలు యేసును గురించి ఎరగనటువంటి వాడిని తీసుకొచ్చి ఎరిగించుట కష్టం, కానీ ఆల్రెడీ ఎరిగి తప్పిపోయిన వాడిని యేసుతో జతగలుపుట తేలికైన పనే. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే ఆల్రెడీ కొంత రుచి చూస్తున్నారు కనుక సాధ్యమే. అయితే అలాంటి పనికి పూనుకునే వాడికి ఓర్పు కావాలన్నాడు. లోకంలో కలిసిపోయిన వాళ్ళని చూసి మనం విమర్శించవచ్చు, గాయపరిచే మాటలు మాట్లాడవచ్చు. ఆ మాటల వల్ల వాళ్ళు తిరిగి దేవునిలోకి వస్తారనేది మన వెరితనం. రారు, ఇంకా దూరం అయిపోతారు. కాదు. అలాంటి దారి తప్పిన బిడ్డల్ని త్రోవలోకి తీసుకొని రావడానికి మనకి ప్రేమ, ఓర్పు, సహనం, సాత్వికమైన మనసు కావాలి. కాబట్టి ఈ ఒకరినొకడు అనేటువంటి ఈ మాటలు ఈ 4 కాదు, ఇంకా ఉన్నాయి. ఎక్కడెక్కడున్నాయో, ఏమేమి ఉన్నాయో మీరు కూడా ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దయచేసి ఈ మాటల్ని సీరియస్గా తీసుకొని ఒకరినొకరు దేవుని పని కొరకు రేపటం, ఫ్యామిలీలో ఒకరికొకరు దేవుని పని కొరకు పురికొల్పుకోవటం. పేతురు మహనీయుడు అన్నాడు, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము మిమ్మల్ని రేపుతానే ఉంటాను అన్నాడు. చూడండి, ఆ పని మనం తీసుకోవాలి. 2 పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మనము ఎదుటివారిని దేవుని కొరకు రేపవలసిన వారమై ఉన్నాం. ఆత్మీయుడు చేసే పని అది, పరిశుద్ధాత్మ చేసే పని అది. న్యాయాధిపతుల గ్రంథం మీరు చూడగలిగితే పరిశుద్ధాత్మ ఏం పని చేశాడో చూడండి. శాంసన్ని న్యాయాధిపతుల గ్రంథం, ఇక్కడ సీమోను పేతురు నేను మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను అన్నాడు. 13:25 చూడు. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహానిదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టాను. అతన్ని రేపుటకు మొదలు పెట్టాను.
దేవుని పక్షముగా రేగి యుద్ధం చేయటానికి దేవుని ఆత్మ సంసోనుని రేపుటకు మొదలుపెట్టాడట. పరిశుద్ధాత్మ దేవుని పని కొరకు, శత్రువుని ఎదిరించుట కొరకు మనల్ని రేపుతాడండి. అలాగే దేవుని సంబంధులమైన మనం కూడా మన ఇంటి వారిని, మన సహోదరులను ఆత్మీయత కొరకు, ప్రభు యొక్క కార్యము కొరకు, పరిచర్య కొరకు, భక్తి కొరకు రేపవలసిన వారమై ఉన్నాం. అన్న నన్నెవరు ప్రోత్సహించట్లేదని కృంగిపోవద్దు. నీ మట్టుకు నీకు ఎవరికి వాళ్ళకి ఒక్క వచనం చూపిస్తా. చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అండర్లైన్ చేసుకో. నువ్వు నీ మట్టుకు నువ్వు దాన్ని గుర్తుపెట్టుకొని చూడు. దేవభక్తి విషయములో, అపవిత్రమైన దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అదుగో, దేవభక్తి విషయంలో నీకు నీవే. అన్న, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు, నన్ను బలపరిచే వాళ్ళు లేరు, నన్ను హెచ్చరించే వాళ్ళు లేరు, నన్ను దేవుని కొరకు రేపే వాళ్ళు లేరు, నన్ను దిద్దేవాళ్ళు లేరన్నా అని బాధపడుతున్న సోదరి సోదరుడా, ఈ మాటను దృష్టిలో పెట్టుకొని దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము అన్న మాటను తీసుకొని, ఈ మాట నాకు, మిగిలిన వచనాలన్నీ నేను నా సహోదరులకు చేయాలి, నా సహోదరులకు చేయాలనేది నా తీర్మానం. మరి లేకపోతే నాకెవరు? నన్ను ప్రోత్సహించేది ఎవరు? నన్ను రేపేది ఎవరు? నన్ను బలపరిచేది ఎవరు? నన్ను ఆదరించేది ఎవరు? నన్ను హెచ్చరించేది ఎవరు? ఎవరండి? ఈ మాట తీసుకున్నా, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. రైట్, ఈ మాట నాకు. ఎవరన్నా దైవజనులు తారసపడి వాళ్ళకి ఫ్రీ ఉండి నాకు సమయం ఇచ్చి కాసేపు మాట్లాడుకొని ఆదరణ పొంది ప్రోత్సహింపబడి ఎప్పుడన్నా అరుదుగా దొరికింది. దేవుని కృపను బట్టి ఈరోజు దొరికింది. ఈరోజు కొంత సమయం అలా నేను గడిపాను. అరుదుగా దొరుకుతుంది. లేకపోతే ఇంకెవరున్నారు నాకు? దేవుడి సన్నిధిగా తమ్ముళ్ళు ఉంటారు. తమ్ముళ్ళు అందరూ నా చుట్టూ ఉంటారు. వాళ్ళు నన్ను రేపటమే ఉండదుగా, వాళ్ళు నన్ను బలపరచడం, ఆదరించడమే ఉండదుగా. వాళ్ళు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నారో చూసుకొని నేను వాళ్ళని బలపరచడం, ఆదరించడం, రేపటం, కర్తవ్యాన్ని ముందుకు చూపించటం, కార్యోన్ముఖుల్ని గావించి ముందుకు పనిలోకి నడిపించటం. మరి నాకెవరు? మీకు ఎంత చెప్పనా, అవకాశం ఉన్నంత వరకు నన్ను కృంగదీసేవాళ్ళు ఎక్కువ, డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎక్కువ, అభ్యంతరపరిచేవాళ్ళు ఎక్కువ, ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎక్కువ, బలహీనపరిచేవాళ్ళు ఎక్కువ. వాళ్ళు కావాలని కాదు, చేయాలని కాదు, వాళ్ళకి తెలియకుండానే అట్లా ఏమును కానీ ఫ్రెండ్స్ ఆదరించాలని వచ్చి శోధించినట్టు, మేలు చేయడానికి ఆలోచించి శోధించినట్టు. నేను నవ్వుకుంటాను. వీళ్ళు కూడా శోధించబడుతున్నారు అందరూ అని. అంటే ఎదుటి వాళ్ళకి నేను ఉపయోగపడకుండా, దేవుని చేత్తో నెరవేర్చకుండా కృంగదీసి, రకరకాల మాటలు నాకు వినబడేటట్టు చేసి, పరిస్థితులు వినబడేటట్టు చేసి, అన్నీ నా ముందు తీసుకొచ్చి నా మైండ్ని కృంగదీయటానికి శత్రువు ఆడుతున్న కపట నాటకం ఇదని తెలుసు నాకు. అందుకే అవన్నీ లక్ష్య పెట్టను. మనసులో అనుకుంటాను, ఎన్నన్నా తిప్పలు పడరా ఎవరు ఎల్లోసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే మరి ప్రతిదానికి కృంగిపోయి ఏదో అయిపోతూ ఉంటే చివరికి వెధవల్లో మొదటోడు ఎవడరా అంటే నేనే ఉండాల్సి వచ్చింది. స్టార్టింగ్లో అట్లా ఉండేవాడిని. దేవుడు నేర్పాడు, సున్నితమే కాదురా, కొన్ని విషయాల్లో కఠినంగా కూడా ఉండాలి. గౌరవించటమే కాదు, కొన్నిసార్లు గద్దించాలి అని కూడా నేర్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కొన్నిసార్లు కఠినంగా కూడా నిలబడతా. స్టార్టింగ్లో అమ్మో ఇంత చిన్న మాట వస్తే చాలు దాని గురించి ఎంత గందరగోళమో, ఎంత ఇబ్బంది పడేవాడినో. తిండి తినేవాడిని కాదు. మరి దారుణం, ఆడపిల్ల కంటే దారుణం అన్నమాట.
అట్లా ఉండేది నా పరిస్థితి. దేవునికి మహిమ. అట్లా అంటుండి ఇటు చేశాడు ఆయన. ఇటు పక్క దెబ్బలు తగులుతూ ఉంటాయి, మరో పక్క ఆయనను బట్టి ఆదరణ పొందుకుంటా తగిలి 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 ఎట్లయిద్ది, గట్టిపడిపోద్ది. అట్లా ఎన్నెన్నో మాటలు తగిలి తగిలి అన్నీ తగిలి గట్టిపడిపోయింది. హ్యాప ఎవడేమనుకుంటే నాకెందుకు, ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నేను చేయాలనుకున్న కార్యం చేసి తీరతా. దానికి ఎవరైనా అడ్డొస్తే అవసరమైతే వాళ్ళని వాళ్ళు ఎంత సమీపస్తేనే ఇస్సిరి అవతల కొడతా. నేను ఎందు నిమిత్తం భూమి మీద పుట్టించబడ్డానో, ఏ ఉద్దేశం కోసం నన్ను భూమి మీదకి రప్పించాడో ఆ కర్తవ్యం కంప్లీట్గా నెరవేర్చే ఈ లోకాన్ని వదులుతా. అప్పటిదాకా వదలను. కర్తవ్యం నెరవేరేదాకా నేను వదలను. ఇది నా తీర్మానం. ఒకవేళ దేవుడు ఆయన నిర్ణయం ఎట్లా ఉందో నాకు తెలియదు. ఆయన నిర్ణయం కూడా అలానే ఉంటుంది. ఏదైతే నా ద్వారా జరగాలన్నది అదంతా జరిగిన దాకా నన్ను వదలడం. కాబట్టి నాకెవరు అని ఏడుస్తా కూర్చోను, పర్లేదు. ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రకారము యేసయ్య నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రకారము యేసయ్య నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోని ఆనందం, నీ ప్రేమ సాకారము యేసయ్యా నీ స్నేహము అనుకుంటా సాగిపోతున్నా. కానీ నాకు అవకాశం అంతవరకు బిడ్డలందరినీ ఓదారుస్తున్నా, ధైర్యపరుస్తున్నా, ప్రోత్సహిస్తున్నా, హెచ్చరిస్తున్నా, నేర్పుతున్నా, దిద్దుబాటు చేస్తున్నా. అన్నీ నేను చేయాల్సినవన్నీ నేను చేస్తున్నా. బిడ్డలందరూ మీ అందరికీ కూడా అదే నేర్పుతున్నాను నేను. జాగ్రత్త, ఈ కర్తవ్యం మర్చిపోవద్దు. ఇలాగున దేవుని సంబంధమైన ఆలోచనల్లో నీ మనసు నిలిపి నీ వంతు నువ్వు చేయదగ్గది. నువ్వు చింతపడద్దు, కృంగిపోవద్దు. నీ స్థితిగతులన్నీ ఎరిగున్న ప్రభు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని ఆలోచనల్లో, దేవుని కార్యాల విషయంలో ఎప్పుడైతే నీ మనసుని దృఢపరుచుకుంటావో, ఆయన మీద దృష్టి నిలిపి ఎప్పుడైతే అవి నెరవేర్చే దిశగా అడుగులు వేస్తావో నీ కార్యాలన్నీ ఆయన చక్కబెడతాడు. నాకున్న పరిధిలో, నాకున్నంతలో ఒక పక్క కష్టపడి జీవనోపాధి చేసుకుంటేనే మరో పక్క అనేక మందిని దర్శించి, ఆదరించి, ప్రోత్సహించి దేవుని వైపుకు తిప్పడానికి నా వంతు నేను కృషి చేశాను. దేవుడు నాకు అన్యాయం చేయలే. నాకు చేయాల్సిన కార్యాలన్నీ వరుసగా చేసుకుంటూ వచ్చాడు. ఈనాటికి కూడా ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ. కాబట్టి నాకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. నాకు అన్యాయం చేయని దేవుడు నీకు అన్యాయం చేయడు. ఏదన్నా అన్యాయం జరిగినట్టు కనబడుతున్నా అదంతా నీ మేలుకే వచ్చింది. అది భవిష్యత్తులో నీకు అర్థమైంది. ఎలా వచ్చింది అని ప్రశ్నించొద్దు. ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. అది నిరీక్షించుట, అలా నమ్ముటే విశ్వాసం. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా దృష్టించుకొని మరి సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లైవ్లో అందుబాటులో ఉన్నవారు కావచ్చు, దయచేసి ఈ సహవాసం, ఆత్మీయ సహవాసం, ఆత్మీయులతో సాహచర్యం అనేటువంటి మెట్టు ఎప్పుడు కోల్పోవద్దు.